హలో సోను మోడల్, ఎలా ఉన్నారు? ఎట్లున్నారు? అబ్బో, మిమ్మల్ని చాలా సినిమాలకి నేను చూడడం, ఇలా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది కదా. అలా ఎలా మీరు ఏ సినిమాకి ఆ సినిమాని ఆ క్యారెక్టర్ కనిపించేలా రెడీ అవుతారు? ఈవెన్ ఇన్ ప్రమోషన్స్ నౌ ఐ కెన్ ఓన్లీ సీ సోను మోడల్, నాట్ విశ్వక్ సేన్. హౌ? జరా మూడ్లు ఉంటాను ముందు. అసలు ఇది మామూలు డెడికేషన్ కాదు తెలుసా. నిజంగా లైలా లాంటి ఒక డామినేటింగ్ క్యారెక్టర్ ఒక సినిమాలో ఉన్నప్పుడు ఇంకొక క్యారెక్టర్ కూడా ఈక్వల్లీ ఒక అటెన్షన్ గ్రాప్ చేయాలి అని అంటే అసలు అది మామూలు విషయం కాదు. సోను మోడల్ అది సాధించింది ఆల్రెడీ అని చెప్పాలి క్యారెక్టర్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ ఫస్ట్లీ. సో హాయ్ విశ్వక్ సేన్ గారు. ఇప్పుడు నేను విశ్వక్ సేన్ గారిని పలకరిస్తున్నా. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ సాహు గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఆల్రెడీ చాలా మంచి వైబ్ తీసుకొస్తుంది లైలా. థ్యాంక్ యూ. అండ్ ఆ లైలాని, ఈ సోను మోడల్ని క్రియేట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ రామ్ నారాయణ గారు ఈజ్ హియర్. హలో అండి. అండ్ అఫ్ కోర్స్ మన బ్యూటిఫుల్ ఆకాంక్ష. లైలా స్క్రీన్ పైన ఎంత డామినేటింగ్గా ఉన్నా కూడా తన వైపు కూడా చూసేలా చేసుకుంటుంది అంటే అది ఆకాంక్షకి మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ మార్కస్, సారీ మీ పేరు నాకు ఇలాగే గుర్తుండిపోయింది. చాలా మందికి ఈ మధ్య కాలంలో ఫలక్నామా దాస్ తర్వాత మళ్ళీ అంత పేరు మార్కస్ కూడా వచ్చింది రీసెంట్గా, కాబట్టి ఊరికే గుర్తు చేస్తున్నా. సో హాయ్ మీకు కూడా. సో ఎస్, డెఫినెట్గా లైలా అనగానే అందరూ ఆ లేడీ గెటప్ గురించి, ఫీమేల్ క్యారెక్టర్లో మీరు కనిపించిన ఆ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ గురించే మాట్లాడతారు డెఫినెట్గా. అండ్ మీరు కూడా మొన్న స్పీచ్లో అన్నారు, నాకు ఎప్పటి నుంచో చేయాలని నా లిస్ట్లో ఉంది, అది అనుకోకుండా. సో ఇప్పుడు మీకు రామ్ నారాయణ గారు ఇలాగ ఒక ఫీమేల్ క్యారెక్టర్ బేస్డ్గా స్టోరీ అనగానే ఆ ఒక్కటి చూసి ఒప్పుకున్నారా, లేదా ఓవరాల్గా ఇది సినిమా వర్కౌట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మీకు ఆ నరేషన్ చెప్పినప్పుడు? ఒప్పుకునేది ఉంటే నేను ముందు కూడా 2 కథలు విన్నాను. అవునా? కాకపోతే అది కొంచెం సీరియస్ అయిపోయిన ఉండే, అంటే బాగా వస్తుంది, బాగా చేశాడు రా అది అంటారు సీరియస్ సినిమాలు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి ఐ వాంటెడ్ టు గివ్ అవుట్ అండ్ అవుట్. అంటే ఫీమేల్ గెటప్కి వెళ్ళినప్పుడు మీరు చూస్తే బాబన సత్యభామనే కానీ మేడం కానీ చూస్తే దేస్ ఆర్ ఎంటర్టైనర్స్. సో మోర్ దెన్ గోయింగ్ ఇన్ టు సీరియస్ జోన్ ఐ వాంటెడ్ టు మేక్ ఏ ఎంటర్టైనర్. సో ఐ ఫెల్ట్ సినిమా డ్రైవ్ చాలా బాగుంటుంది, అంటే పడే సిచ్యువేషన్స్ కానీ. సో డెఫినెట్లీ థాట్ ఇట్స్ రైట్ ఫిల్మ్ ఫర్ మై. కానీ రామ్ నారాయణ గారు మీకు స్టోరీ చెప్పేటప్పుడు ఇలాగా లేడీ గెటప్ అని అనగానే మిమ్మల్ని మీరు అసలు ఫస్ట్ ఎలా ఊహించుకున్నారు, అది ఎలా పాసిబుల్ అయిందని? అంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఉండే బాగుంటుంది. అవునా? నేను చెప్పినా కూడా మాట ఎప్పుడైనా సీక్రెట్గా ఇంట్లో ట్రై చేశారు? అవన్నీ చేయలేదు కానీ నార్మల్ ఫీచర్స్ ఇంట్లో మా అక్క ఎప్పుడు ఊకే నా కళ్ళు గురించి ముక్కు గురించి ఎప్పుడు మాట్లాడుతుంటుంది మా అక్క. సో అవన్నీ కలెక్టివ్గా పెట్టుకొని మైండ్లో. అండ్ నేను 11 years బ్యాక్ ముంబైలో స్టేజ్ మీద కుంతిదేవి పాత్ర చేస్తుండే. సో అది ఒక 3 నిమిషాలు చేస్తుండే, కానీ అది చేసినప్పుడు చాలా మంది చప్పట్లు కొట్టి క్లాస్లో అరుస్తుండే. సో అప్పుడు చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, చేయొచ్చు మనం ఫ్యూచర్లో అని. చేద్దాం అనుకున్న లిస్ట్లో పెట్టిన, ఎర్లీగా వచ్చేసింది. ఆల్రెడీ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఐ థింక్ మై ఇంట్యూషన్ అది స్ట్రాంగ్ ఉండే అనుకుంటా. మీకు హైదరాబాదీ ఫ్లేవర్ని స్క్రీన్ పైకి తీసుకురావడం అనేది జస్ట్ అలా చాయ్ బిస్కెట్ తింటూ ఎంజాయ్ చేసినంత ఈజీ అనమాట మీకు. కానీ ఇంతకు ముందు చేసిన దానికి సోను మోడల్కి మళ్ళీ మీరు ఒక డిఫరెంట్ టించ్ తీసుకురావాలి, రాగలగాలి. మళ్ళీ ఫలక్నామా దాస్లా కనిపించకూడదు కదా. సో అక్కడ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? ఫలక్నామా దాస్ది ఆ గెటప్ వేయగానే వచ్చేస్తుందండి, చేతిలో కత్తి పట్టుకొని నీకు ఆ బటన్లు ఇప్పేసి మటన్ షాప్లో పోగానే మీకు మారిపోతుంది మెంటాలిటీ. ఇక్కడ మొత్తం అమ్మాయిలు, పువ్వులు, చుట్టుపక్కల అసలు ఎన్విరాన్మెంట్. సెట్కి వెళ్తే రోజు అసలు మొగోళ్ళని ఎత్తుక్కోవాల్సి వచ్చేది. సెట్ మొత్తం ఎప్పుడు ఆంటీలు, లేడీస్ కలకల్లాడుతుండే, ఎప్పుడు ఫుల్ ఎనర్జీ, అంత ఫీమేల్ ఎనర్జీ ఉంటుండే. ఏది నేను సోను మోడల్ ఉన్నప్పుడు. సో ఆటోమేటిక్గా ఇప్పుడు మన చుట్టుపక్కల 4 రౌడీలు ఉంటే ఎట్లా మాట్లాడతాం, అదే చుట్టుపక్కల 4 అమ్మాయిలు ఉంటే ఎట్లా మాట్లాడతాం. సో బేసికల్లీ ఆ మూడ్ సెట్ అయిపోయింది సెట్ మీద. సో అంత క్రెడిట్ అయినది అసలు చాలా. నువ్వు కంఫర్ట్ కదా అంత అంటే ఎప్పుడు కలకల్లా ఆడుతుంది. మా డైరెక్టర్ ఒకటే మొగడు, ఇట్లా మీ చుట్టుపక్కల మొత్తం ఇట్లా ముఠా, పెద్ద ముఠా ఉండేది, లేడీస్ ముఠా. సోనుతో పాటు పక్కన పింకీ ఎప్పుడు ఉంటాడు.
ఇప్పుడు మార్కస్ తర్వాత ఇప్పుడు పింకీగా ఫేమస్ అవుతాడు మిత్రుడు. పింకీ మోడల్ పింకీ మోడల్. ఓ సోను మోడల్ పింకీ పింకీ మోడల్ మోడల్ నైస్. అయినా కూడా కంఫర్టే కదా నువ్వు కూడా. మీకేం గెటప్ వేయలేదా ఇందులో? నాది ఎయిర్ పింక్ ఉంటుంది మొత్తం, ఇక్కడ క్లిప్స్ ఉంటాయి, అందుకే సో ఇక్కడ స్టడ్ ఉంటుంది, ఇక్కడ స్టడ్, ఇక్కడ కార్డు, 2 షూస్ ఉంటాయి, 2 బెల్ట్స్ ఉంటుంది. సో అది లుక్ అంటే అదే. ఇంకా అంటే నా ఉద్దేశం ఈ లేడీ గెటప్ అంటే పాపం సోను మోడల్ ప్రాక్టీస్ చేయడానికి అదృష్టం లేదు సోను మోడల్ మమ్మల్ని ఏమన్నా రేయలేదు. ఓకే నీకు ఎందుకు ఆయన పార్ట్ 2 ఇద్దాం. ఓకే కాదు రామనారాయణ గారు, అసలు అఫ్ కోర్స్ మీకు అంత అందమైన అమ్మాయి క్యారెక్టర్ ఏదో చూడాలని అనిపిస్తే ఇంకొక హీరోయిన్నే పెట్టుకోవచ్చు కదా, హీరోని ఎందుకు హీరోయిన్ గా మార్చేయాలనిపించింది మీకు? ఏదో ఎక్స్పెక్టర్ కదండి, కథలోనే ఉంటుంది. మీ కథ చూస్తే మీకు అర్థమవుతుంది యాక్చువల్లీ. ఎలా ఎలా స్టార్ట్ అయింది అంటే ఈ మధ్య కాలంలో? ఎలా స్టార్ట్ అయినా నన్ను ఊహించుకోలేదు. సావన్న పంపిండు ఆయన ఏమో నమ్మలేదు. విశ్వక్ ఎందుకు చేస్తారంటే ఎందుకు చేస్తారు విశ్వక్ అనుకున్నారా? విశ్వక్ సూట్ అవుతారా లేదా అనుకున్నారా? ఎందుకు చేస్తాడు అనుకున్నా. విశ్వక్ ఉన్న ఇమేజ్ వేరు కదా, భాస్కర్ దాస్, ఫలక్నామా దాస్ ఇవన్నీ ఉన్న తర్వాత సడన్ గా లేడీ గెటప్ వేసే అంత చాలా రిస్క్ యాక్చువల్లీ. అది ఎగ్జిక్యూషన్ చాలా ప్రాబ్లం. అంటే కొంచెం నార్మల్ ఆడియన్స్, నార్మల్ హీరోలు అలా చేయరు. ఈయన కొంచెం ఎక్స్ ఫ్యాక్టర్, కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనేది ఒకటి ఉంటేనే, ఆ దూల ఏదో అంటారు కదా, అది ఉంటేనే చేయగలుగుతారు. వి ఫర్ విశ్వక్ సేన్, వి ఫర్ వర్సటాలిటీ. Yes. దానికే దూలాన్ని పేరు పెట్టింది. ఆయన హైదరాబాదీ స్టైల్లో చెప్పారు. అది రైట్ వర్డ్ కాదు కానీ, బట్ అట్లీస్ట్ ఏదైనా ఎక్స్పెరిమెంట్, నేను నా పక్కన ఉండేసరికి మీకు ఫ్లోలో వస్తుంది. ఎక్స్పెరిమెంట్ చేయాలనే ఆలోచన కూడా అందరు రాదు కదండి అంత తొందరగా. ఎందుకంటే దూలం నుండి ఆలోచన ఆ గట్స్ ఉండాలి, అది అన్ని. ప్యాషన్, ఆ పిచ్చి అన్ని వేసుకోండి. కరెక్ట్ వర్డ్, Yes. పిచ్చి. ఈ జనరేషన్ హీరోస్ లో విశ్వక్ తప్ప ఎవరు చేయలేదు. మరి మీరు విశ్వక్ తప్ప ఎవరు చేయలేరు అన్నప్పుడు మీరు ముందు విశ్వక్ గారికి ఎందుకు వెళ్ళలేదు? ఇది ఆయన ఒప్పుకున్నాక తెలిసింది నాకు. సెట్కి వచ్చాక నిజంగా ఆయన ఇచ్చిన కమిట్మెంట్ ద్వారా తెలిసింది నాకు. కానీ ఎవరు సడన్ గా ఊహించుకోరు. ఇప్పుడు లైలాని చూసిన, లైలా పోస్టర్ చూసిన తర్వాత విశ్వక్సేన అని అంటున్నారు ఇప్పుడు. ఏది విశ్వక్సేన నిజంగానే ఆ రేంజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ ఐస్ ది ఒకటి రిలీజ్ చేశారండి, అమ్మాయిలు కూడా కుళ్ళుకుంటున్నారు అనమాట. ఆ రేంజ్ లో ఉంది అది. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో కూడా అంతే అందంగా ఉంటాడు. అవునా? డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు కొంచెం చూసుకున్నాము, అంతా అయినాక వర్క్ చాలా బాగుంది. వావ్ వావ్. ఇప్పుడు వస్తాడు, వస్తుంది. మాకు షూటింగ్ లేదు. ఇప్పుడు విశ్వక్ వస్తాడు అంటే కాదు, లైలా వస్తుంది. కాదు, ఇప్పుడు మీరు సెట్స్ లో కూడా ఆ ఎటైర్ అంతా వేసుకుని రెడీ అయ్యాక ఇప్పుడు ఈ లైలైట్ వస్తుంది అని మిమ్మల్ని ఈ ఫీమేల్ సంబోధించినట్టు సంబోధిస్తూ చెప్పే విధానంలో కూడా తేడా మారిపోద్ది కదా, అది ఎలా అనిపించింది అసలు ఓవరాల్ గా? సీన్లు కొన్ని యాక్టర్లు అది ఇది బాగుంది. సాంగ్ వచ్చిందండి, సాంగ్ రాగానే మొత్తం చాలా మంది 300-400 మంది వచ్చేసరికి అంతమంది ముందు కంఫర్ట్ అవ్వడం అనేది టైం పడుతుంది. అంతమంది ముందు కంఫర్ట్ అవ్వడం వదిలేస్తే నేను అక్కడ కూర్చున్నా ఫోన్ వాడుకుంటూ చైర్లో. ఇద్దరు ఫీమేల్ డాన్సర్లు వచ్చి నేను లేననుకోని ఆడ గుద్దుకొని వెళ్ళిపోయి ఆడ కూర్చొని మాట్లాడేసుకొని తర్వాత చూసా అని చెప్పి వెళ్ళిపోతారు. బేసిక్గా నేను ఒకటి ఉన్నా అక్కడ. అండ్ ఒకరోజు ఫైట్ సీన్ జరుగుతుంటే కూడా బేసిక్గా నేనుంటే సెట్ మీద వర్క్ నడుస్తుంటుంది. అండ్ ఏదో చిన్న మర్యాదతో ఎక్కువ అరుచుకోరు, పని జరుగుతుంటుంది కదా. ఫైట్ సీన్ రోజు ఒకరోజు నేనున్నా అన్నది మర్చిపోయారు వాళ్ళు. అంటే విశ్వక్ లేడు కదా ఇక్కడ అన్నట్టే ఉండే సెట్లో. కనగానే ఒకసారి అందరికీ ఉన్నాడు, విశ్వక్ ఉన్నాడు అని గుర్తొచ్చింది. కొంచెం మర్చిపోయారు మెల్లమెల్ల. ఇక్కడ ఎవడైతే ఏం నడుస్తుందో పని గోల అవుతుండే అంతా. ఐ థింక్ ఇది హిలేరియస్ పార్ట్ ఆఫ్, అంటే వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ గా ఉండిపోతుంది అనుకుంటా మొత్తం ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్. మెయిన్ నేను ప్రిపేర్ అయినా కానీ రియాలిటీ వీళ్ళకి రాలేదు. వీళ్ళు కత్తులు కట్టరాలు పట్టుకొని ఇంటికి వచ్చినప్పుడు కోసేయడానికి ఐబ్రోస్ ఇవన్నీ అప్పుడు చూసి ఓహో ఇప్పుడు మనల్ని మార్చేయబోతున్నారు అనమాట అని అప్పుడు స్టార్ట్ అయింది నాకు థింకింగ్. అంటే ఉంటుంది కదా, ఓహో ఇంత పెద్ద పని పెట్టుకున్నావు నువ్వు, ఓకే రెడీ అని చెప్పి కూర్చోగానే ఇట్లా వచ్చి అన్ని తీసేసారు. అద్దంలో చూసుకోగానే ఇంకొకటి అర్థమైంది. నేనేంటి సరదా షూటింగ్ చేసుకోవచ్చు, బయట తిరిగేయచ్చు, అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు అనుకున్నా. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే అద్దంలో చూసుకున్నాక నువ్వు షూటింగ్ అయినాక పారిపోయి ఇంట్లో దాక్కోవాలి. ఈ నెలన్నర నువ్వు బయట ముఖం చూపించుకోలేవు, సెపరేట్ లాక్డౌన్ జరిగింది, ఏం చేయలేవు అన్నది నాకు అప్పుడు అర్థమయ్యి ఒక 24 hours పట్టింది. ఓహో ఇప్పటి నుండి నేను బయట తిరగలేను, ఎక్కడికి వెళ్ళలేను, ఎవరిని కలవలేను, చూపించుకోలేను కూడా కదా ఫేస్. కానీ ఇంట్లో
పరిస్థితి ఇప్పుడు? అమ్మ, అక్క, డాడీ వాళ్ళు ఓకే అండి, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? పాయలం కొడతారు నన్ను ఇంట్లోకి వెళ్ళి. వాళ్ళ రియాక్షన్ ఏదో ఇంట్లో వెళ్ళిపోంటారా? అట్లా కాదు, మనకి చూసినప్పుడు సడన్ గా ఒక షాక్, ఒక సర్ప్రైజ్ అవి ఉంటాయి కదా. వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా దొరికింది వాళ్ళకి. వాళ్ళకి ఏముంది, వాళ్ళు సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేసారు చూసుకుంటా. భలే ఉన్నారా అనుకుంటా. ఇది ఒకటి ఉండే. సో ఆ 1.5 month అది షూటింగ్ ఈరోజు అయిపోయింది. నెక్స్ట్ డే నుండి ఏంది, నెక్స్ట్ డే వచ్చేది కదా అంత హెయిర్. అవును, నెక్స్ట్ డే ఏది రాదు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ ఎక్కి యూరోప్ వెళ్ళిపోయినా. మొత్తం అన్ని పెరిగిన తర్వాత వాపస్ వద్దామని. ఇక్కడ ఉంటే ఇంట్లోనే ఉండాలి, దాని బదులు సోలో ట్రావెల్కి వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. కానీ ఇంత డ్రాస్టిక్ గెటప్ లో డిఫరెన్స్ ఉన్నప్పుడు స్కెడ్యూల్స్ చాలా ప్లాన్డ్ గా చేసుకోవాలి కదా. అంటే సోను మోడల్ ఏమండి, పూజలో సావు గారు గట్టిగా మొక్కుకొని పూజ చేసారు. పూజ రోజు చేసిన డేట్ అది. ఫాస్టెస్ట్ పూజ రోజు చేసిన డేట్. మేము మేకప్ వేసింది కూడా ప్రొఫెషనల్ నిక్కీ అని, అంతకుముందు రెమోకి చేశాడు ఆయన. సో వాళ్ళని పిలిపించి స్పెషల్ కేర్ తీసుకున్నాం. సో హెయిర్, ఐస్ అన్ని కూడా వాళ్ళే చేశారు. అందుకని 2 hours. ఇప్పుడు అమ్మాయి గెటప్ వేయడం ఒక ఎత్తు అయితే, ఆ అమ్మాయి ఎలా ఉండాలి అని అనుకోవడం కూడా ఒక ఎత్తు. ఒక గెటప్ ఫిక్స్ అవ్వాలి, ఆ మొత్తం మేకప్ దగ్గర నుంచి, హెయిర్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్. సో దానికి ఎన్ని వర్షన్స్ అనుకున్నారు, మీ మీద ఎన్ని వర్షన్స్ ట్రై చేశారు, అది కావాలి మాకు. హెయిర్ స్టైల్స్ చేంజ్ చేస్తుండే మేము రెగ్యులర్ గా. హెయిర్ స్టైల్స్ చేంజ్ చేస్తుండే, డ్రెస్సులు చేంజ్ అవుతుండే. ఏదో శారీ కాకుండా దుపట్టా, శారీ, అవి స్కర్ట్ అన్ని వేసారు. కూడా ట్రై చేస్తాం. ఇప్పుడు ఆకాంక్ష ఒకలా రెడీ అవుతుంది, మంజుష ఒకలా రెడీ అవుతుంది కదా. ఇప్పుడు లైలా ఎలా రెడీ అవుతుంది అనేది ఎలా ఫిక్స్ చేయాలి? నా కాంప్లిమెంట్లు తీసుకోలేకపోతున్నా. ఎవడన్నా బాగున్నావు, అరే బ్రో మస్తున్నావు బ్రో, అసలు అదిరిపోయింది అంటే థ్యాంక్ యూ బ్రో అనొచ్చు. ఈ లేడీ ఎగేటప్పుడు రాగానే అబ్బా బ్రో అదిరిపోయినా బ్రో, కత్తిలాగా ఉన్నావు బ్రో అంటే సరే అని చెప్పి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే నేను థ్యాంక్ యూ అనలేను కదా. ఈయనకి ఎంత ఈజీగా వస్తుంది ఆ బాడీ లాంగ్వేజ్ అసలు వెంటనే. మూవీలో ఇంకా చాలా ఉంటాయి. కాదు, మీకు తెలియకుండా కూడా ఎప్పుడన్నా లైలాగా ఏమంటారు, అన్కాన్షియస్, సబ్ కాన్షియస్ గా యూరోప్ వెళ్ళిపోయినా, ఏమన్నా ఉన్నా కూడా మెల్లమెల్ల సర్దుకొని బయటకు వచ్చేసి రిటర్న్ వద్దామని. ఓకే, సో ఆ బ్రేక్ వల్ల కొంచెం మళ్ళీ విశ్వక్గా మారడానికి టైం దొరికింది. ఓకే, సో ఆకాంక్షతో మాట్లాడడం, మేము మాట్లాడింది ఏమైనా అర్థమవుతుందా మీకు? గ్రీక్ అండ్ లాటిన్ లా ఉందా? ఏదేదో మాట్లాడుతున్నారని కొంచెం కొంచెం అర్థమైంది. ఓకే, బట్ ఐ విల్ ట్రై. అవునా? I did. I used to watch. తెలుగు హీరోయిన్ అవ్వాలనా? No, I mean Bollywood also. ఇంటర్వ్యూ రికార్డ్ అయింది. Both. So what do you think of his? He's an outstanding actor. I think he starts living the character, which is something I really look up to when yeah, and that's very, very inspiring. So after watching all those mass, heroic kind of films, and suddenly Vishwak appears as Laila in front of you. So what was your reaction? I mean, First time when I saw him, I didn't recognize him. I thought it's some lady sitting actually. And my team was like, this is Vishwak. And that's when I was like, oh wow. He's really now gotten into his character. But he looked very beautiful. Tough competition for me. of course. టఫ్ కాంపిటీషన్ ఇప్పుడు చాలా మందికి ఇస్తున్నారు. తర్వాత మీకు హీరోగా కంటే లైలాగా కూడా చాలా ఆఫర్లు వచ్చేలాగా ఉన్నాయి మీకు. షాప్ ఓపెనింగ్స్ పిలుస్తారా? ఇదేదో బాగుంది యాక్చువల్లీ. డిస్గైస్ లో వెళ్ళిపోయి లైలాగా. యా, అంటే ఎక్కువ అట్లా అట్లా వర్కౌట్ అయితే కూడా హ్యాపీ. ఇప్పుడు ఏంటి మరి పింకీ మోడల్ కి? నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అనుకున్నా పుట్టిన 2 years తర్వాత తెలుగు ఫిల్మ్ హీరో అవ్వాలనా? అనుకోలేదు, చిన్నప్పుడు అయితే అనుకోలేదు. లైలాతో పని చేయాలని ఎప్పుడు అనుకున్నారు? లైలాతో పని చేయాలని ఫస్ట్ నేనేం అనుకోలేదు, వాళ్ళే అనుకున్నారు. ఓకే, సో ఆఫీస్ నుంచి కాల్ నేను యూజువల్లీ గెటప్ లో ఉండి, నా పాత ఫ్రెండ్ 12 years నుండి ఫ్రెండ్, నాకు చిన్నకున్నప్పుడు ఫ్రెండ్, గెటప్ లో ఉండి ఏంటి అని చెప్పి నార్మల్ భుజం మీద చేసి తిరుగుతుంటాం కదా. నువ్వు అట్లా చేయకు, నాకు డైజెస్ట్ అయితే లేదు, కొంచెం చూసి ఉండు నాతో. మనం అలవాటు ప్రకారం ఏంటి అని చెప్పి తిరిగేస్తున్నావు, అట్లా తగులుతున్నావు, నువ్వు చూసుకో నాకు నువ్వు అనుకొని
వాళ్ళకి ఎంత వద్దన్నా కూడా లాంగ్ హెయిర్, ఆ స్మెల్ కూడా మొత్తం కొంచెం అమ్మాయి అమ్మాయి పర్ఫ్యూమ్ అవి వస్తాయి కదా హెయిర్ ది సంథింగ్ ఆ హెయిర్ స్మెల్ స్ప్రేస్ అండ్ వస్తుంటే నాకు ఎందుకో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఎంత మారిపోయారా? అది బర్దాష్ అయితే లేదు వాళ్ళకి. నేను నార్మల్ ఫ్రెండ్సే కదా అని వాళ్ళు మాత్రం నన్ను ఫ్రెండ్ లా చూడట్లేదు ఆ గెటప్ లో ఉన్నప్పుడు. కానీ ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్న ఒక ఫ్రెండ్ ని సడన్ గా గెటప్ లో చూడడం అంటే అది ఫస్ట్ రియాక్షన్ కావాలి నాకు. ఫస్ట్ రియాక్షన్ లుక్ చేసినప్పుడే చూసిన ఐబ్రోస్ అవన్నీ. టెస్ట్ టైం లోనా? టెస్ట్ ఓకే. అప్పుడే చూసిన. చూస్తే ఏమనిపిస్తున్నారు అడుగుతున్నావు. డిఫరెంట్ గా అనిపించింది. చూసినా నేను ఫస్ట్ టైం చూసిన. మాకు మళ్ళీ ఆ రియాక్షన్ కావాలి. అంటే వావ్ అని ఏమనిపించలే, కొత్తగా అనిపించింది చూసిన. ఓకే అడిగి తప్పు చేసినప్పుడు అనిద్దాం. అట్లా కాదు, సడన్గా వావ్ అంటే డిఫరెంట్ గా అయితే అనిపించింది. అంతా చూసి ఫస్ట్ టైం కదా లైవ్ చూడడం, కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. కానీ పింకీ మోడల్ లైలాతో ప్రేమలో పడిందా? పడ్డాడా? నేనేంటి జెండర్ అందరికీ మార్చేస్తున్నా. నేను ప్రేమల వల్లే పడాల్సిన వాళ్ళు పడ్డారు చాలా మంది. బయట ఎలాగో జరుగుతుంది చాలా, బయట స్క్రీన్ లో కూడా. కానీ నేను టీజర్ అది చూసినప్పుడు మీరు లాస్ట్ లో ఆ డైలాగ్ అది చెప్తారు కదా, అఫ్ కోర్స్ వాయిస్ అది పర్ఫెక్ట్ గా సింక్ అయింది, సెట్ అయింది. బట్ ఆన్ సెట్స్ వాయిస్ కి అటైర్ కి మీకు చూస్తున్నప్పుడు ఎలా అనిపించేది? వాయిస్ మేము విశ్వక్ వాయిస్ తోటే చేసాం షూటింగ్. అదే అంటున్నా, హీఈస్ ఇన్ దట్ బ్యూటిఫుల్ లైలా గెటప్ అండ్ హిస్ వాయిస్ ఇస్ విశ్వక్. మాడ్యులేషన్ చేస్తుండే మరి డైరెక్ట్, మరి ఆ గొంతుతో చేయం కదా, మాడ్యులేషన్ తోనే చేస్తుండే పర్ఫార్మెన్స్. అది ఎట్లా ప్రాక్టీస్ చేశారు? నేను దూరం వచ్చేసాండి ఇప్పుడు, నాకు డిసెంబర్ లో అయిపోయింది. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళలేను. మీరు Feb 14th వరకు మాకు లైలా కూడా వీటితో చేస్తున్న ప్రమోషన్స్. లైలా మీరు థియేటర్కి వచ్చి చూడాలి. ఇప్పుడు గాడ్జిల్లా సినిమా చూసినప్పుడు గాడ్జిల్లాతో ఇంటర్వ్యూ చేస్తారా మీరు? చెప్పండి, గాడ్జిల్లాని ఇట్లా టికెట్ కొనుక్కొని పోయి చూడాలి. గాడ్జిల్లా బయటకు వచ్చి తిరగదు కదా, అది గాడ్జిల్లా మాకు. మీరు ఆ గాడ్జిల్లా టికెట్ కొని చూడాలి. సరే, ఓకే. కానీ సాహు గారే విశ్వక్ని అనుకుని అప్రోచ్ అవ్వడం అనేది నాకు కొంచెం సర్ప్రైజింగ్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే రామ్ నారాయణ గారు కూడా అన్నట్టు ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో విశ్వక్ సేన్ గారు. అసలు మీకు ఆయన ఐడియా రావడం ఒక ఎత్తు, అండ్ ఆయనతో ఇది వర్కౌట్ అవుతుందని అనుకోవడం ఒక ఎత్తు. సో ఆ గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే ఏం లేదండి, ముందు ఒక లేడీ గెటప్ వేయాలన్నప్పుడు ఆ గెటప్ వేసినప్పుడు కూడా అందంగా కనిపించాలి కదా. కరెక్టే, కానీ ఇమేజ్ అనేది ఒకటి ఉంటుంది కదా, వర్కౌట్ అవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే లేదు, ఒక కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉంది. ఏంటంటే డెఫినెట్గా అతను ఏ క్యారెక్టర్ అయినా పుల్ ఆఫ్ చేస్తాడని నమ్మకంతోనే వెళ్ళాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే తను ట్రై చేయడానికి ముందు ఉంటాడు. అందరు ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేయరు. ఇందాక చెప్పినట్టు తను ఏంటంటే తన కొత్త రోల్ ఉన్నా ఏదన్నా సరే నేను చేస్తాను, నా క్యూరియాసిటీ ఇంట్రెస్ట్ తనకు ఉంటుంది. అందుకనే మనకు కూడా ఏంటంటే అలా ఉన్న హీరోలతో వెళ్తాం వల్ల మనకున్న దానికన్నా అవుట్పుట్ బాగా వస్తుంది, మనం ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే నాకు ఆ రోజు తను చెప్పినట్టు చాలా భయపడ్డాడు యాక్చువల్గా. మేము కూడా ఏముందిలే లేడీ గెటప్ అండి అన్నట్టే అనుకున్నాం ఫస్ట్. కానీ ఆ రోజు 1-2 days చాలా ఇబ్బంది పడ్డాడు. అన్నీ తీసేటప్పుడు అన్నీ నాకు చెప్తా ఉంటారు కదా. సో అది ఒక షాక్ ఫ్యాక్టర్ కదా వాళ్ళకి కూడా. సో బట్ తనే కన్విన్స్ అయ్యి లేదు మనం చేద్దాం ఛాలెంజ్గా తీసుకోవటం కూడా గ్రేట్. అందరు చేయరండి, దాంట్లో డౌటే లేదు. ఈ సినిమా డెఫినెట్గా తిను లేకపోతే సినిమానే లేదు చెప్పాలంటే. విశ్వక్ లేకపోతే సినిమా లేదు. నువ్వు చేయాలనుకోవడం కూడా గ్రేట్ అన్నయ్య సబ్జెక్టు. నువ్వు ఆడింది బెట్టే పెద్ద. అంటే ముందు మన ఆడియన్స్ ఏదైనా కొత్తది దే వాంట్ ఇట్ వస్తే అది డెఫినెట్గా వాళ్ళు లైక్ చేస్తా అనే ఒక గట్ ఫీలింగ్తోనే వెళ్ళాం. కానీ బట్ రిస్క్ ఉంది అంటే మనం కూడా చేయం కదా. అంటే రిస్క్ ఇస్ దేర్. బట్ ఏంటంటే ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే మన ఆడియన్స్ చూస్తారు ఏదైనా కొత్త అని. మన పక్క సినిమాలే వేరే సినిమాలే చూస్తున్నారు బాగుంటాయి. అలాంటిది మన హీరో సినిమా ఏదో కొత్తగా ట్రై చేశాడంటే ఆ రిసెప్షన్ ఉంటుంది వాళ్ళకి. దాంతోనే చేసాం అన్నమాట. బట్ ఇందాక నేను వి ఫర్ విశ్వక్ సేన్ గారు వర్స్టాలిటీ అన్నాను కదా, షైన్ స్క్రీన్స్కి కూడా అది వర్తిస్తుందండి. ఎన్ని వెరైటీ ఆఫ్ జాన్రాస్ షైన్ స్క్రీన్స్ నుంచి వస్తూ ఉంటాయో. సో ఐ థింక్ మీరు ఆ రిస్క్ టేకర్ బేసిక్గా. భగవంత్ కేసరి వెయిట్ చేస్తే లేదు లేదు, అండ్ యూ మేక్ ఇట్ వర్క్. అది షైన్ స్క్రీన్ స్పెషాలిటీ అని చెప్పాలి. హోప్ఫుల్లీ ఒకటి తీసుకున్నాం. ఆల్రెడీ వర్క్ అయిపోయింది, ఇంకా మీరు చూడడానికి. ఇక్కడ ఆల్రెడీ సో మెనీ ఫెల్ ఇన్ లవ్ విత్ లైలా కాబట్టి ఇది ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది. లైలా గెటప్ చూసాక ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అని అడిగారు కదా. ఫస్ట్ హ్యాపీ మీ ఇద్దరం. అవునా? మేము మెయిల్ షూటింగ్ అంతా అయిపోయింది మాకు. అప్పుడు మేము లుక్ టెస్ట్ చేసాం ఫీమేల్ గెటప్. అప్పటిదాకా చేయలేదు. అంటే అప్పుడే తీసేస్తే మళ్ళీ పెరిగినట్టు అప్పటిదాకా అసలు టెస్ట్ చేయలేదు. కళ్ళు మేకప్. ఓకే ఓకే. సో అప్పుడు ఫస్ట్ లైలా గెటప్ చూసాక మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ మీ ఇద్దరమే.
సెట్ ఇంకా సినిమా సెట్ అనుకున్నాను. అంటే అప్పుడు దాకా తెలియదు కదండి, ఎక్స్పెరిమెంటే కదా మేము చేసింది కూడా, ఎలా ఉంటుంది ఏంటి, ఆయన కోఆపరేట్ చేశారు, అది ఎలా వస్తుంది ఏంటి వీ డోంట్ నో. యా అంటే మరి అలా అంత పర్ఫెక్ట్గా ఫస్ట్ షాట్లోనే నీట్గా రావడానికి మీరు చేసిన హోంవర్క్ ఏంటి అంటే? నాకు యాక్టింగ్కి అయితే మ్యాక్సిమము నేను తిరిగిన అవర తిరుగుళ్ళన్నీ యూజ్ అవుతున్నాయండి. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క క్యారెక్టరు చేసిందల్లా ఒకటి కాలేజ్లో స్కూల్లో వాళ్ళ నీళ్ళని ఎక్కిరియడం, వాళ్ళ లెక్క నడవడం, వాళ్ళ లెక్క చేయడం, అవన్నీ చేయడం, అవన్నీ లైఫ్లో ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. సో మా అక్కని ఎక్కిరించిన, మా మమ్మీని ఎక్కిరించిన, ఇప్పుడు స్కూల్లో ఉన్న గర్ల్స్ని ఎక్కిరిస్తుండే, ఒక్కొక్కలా నడుస్తారు కదా గర్ల్స్, వాళ్ళని ఎక్కిరిస్తుండే పోయి స్కూల్లో వాళ్ళు ఎట్లా కూర్చుంటారో అట్లా, వాళ్ళు ఎట్లా తిప్పుతారో అట్లా తిప్పుకుంటా ఫుల్ ఎక్కిరిస్తుండే. ఐ థింక్ అవన్నీ కలిపి మెమరీ రీకాల్ చేసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని గుర్తు తెచ్చుకుంటుండే. ఆకాంక్షను కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా తను ఎలా బిహేవ్ చేస్తుంది, తనలో ఏం తీసుకోవచ్చు అని? తనది కొంచెం మాచో క్యారెక్టర్ అండి, అంటే కొంచెం జిమ్ ట్రైనర్ కదా, కొంచెం ఆల్ఫా క్యారెక్టర్ లాగా ఉండే. సో ఆమెది ఫెమినైన్, ఆమె కంటే ఎక్కువ నేనే ఫెమినైన్ ఉంటా సినిమాలో. సో తీసుకోవడానికి ఏం లేకపోయింది, నన్ను చూసే ఇవన్నీ ఆమె చేయాలి. ఇంకా పోనీ లైలాని చూసి ఏమైనా నేర్చుకున్నారా? ఎంత పోయస్డ్గా, ఎంత స్టైల్గా ఎలా ఉండాలి? That's what I told you, very tough competition for me. Of course. Although it's a Tapori mass love story, and I think Jenny also has her fun, sweet moments, and yeah, lots to learn from Laila. సో సోను మోడల్ కి సంబంధించి దట్ హైదరాబాదీ థింగ్ ఏదైతే ఉందో, ద బ్యూటీషియన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అది కూడా వెరీ ఇంట్రెస్టింగ్. ఐ థింక్ దాని ఒక్క క్యారెక్టర్ మీద కూడా ఒక సినిమా తీసేయచ్చు అన్న ఫీలింగ్ మాకైతే వచ్చింది టీజర్ చూసాక. ఇంకేమొచ్చు సోను మోడల్కి? ఇంకా